హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం కనువిప్పు అనే కథను విందామా? రచించిన వారు కేవి సుమలత గారు. ఇక కథలోకి వెళ్తే, తేజ పేరుతో అర్చన చేయించి గుడిలో నుంచి బయటకి వస్తూ పర్సులో నుండి చిల్లర డబ్బులను చేతిలోకి తీసుకుంది మౌనిక. గుడి బయట కూర్చున్న అడుక్కునే వారంతా ఆనందంతో విప్పారిన ముఖాలతో తమ సత్తుపళ్ళాలను ముందుకు చాపారు. కొన్ని సంవత్సరాలుగా అది వారికి అలవాటైపోయింది. ప్రతి శనివారం మౌనిక గుడికి వస్తుంది. అలాగే భిక్షగాళ్ళందరికీ చిల్లర వేయడం కూడా మానదు. అలవాటు ప్రకారంగా డబ్బులు వేస్తూ వెళ్తున్న మౌనిక దృష్టి చివరిగా కూర్చున్న భిక్షగత్తె మీద పడింది. పళ్ళెం పట్టుకున్న చెయ్యి వణుకుతోంది. ముఖం వైపు చూసింది. ఆమె తల వంచుకుంది. ముందెన్నడూ ఆమెను చూడలేదు అనుకుని పళ్ళెంలో నాణెం వేసింది. అడుక్కు తినేదానిలా లేదు. ఏమి కష్టం వచ్చిందో పాపం అనుకుంటూ రోడ్డు మీదకొచ్చి ఆటో ఎక్కింది. మౌనిక మనసు ప్రశాంతంగా లేదు. గుడికి వచ్చిన ఆలోచనలు అత్తగారి మీదే ఉన్నాయి. మౌనిక అత్తగారు జానకమ్మకి శ్రీరామ్ ఒక్కడే కొడుకు. శ్రీరామ్ గర్భంలో ఉండగానే కృష్ణా పుష్కరాలకు స్నానానికి వెళ్ళినప్పుడు నీటి ప్రవాహంలో ఆమె భర్త కొట్టుకుపోయాడు. అవర్షం చేయించి మరలా వివాహం చేసి ఆమె జీవితానికి మరో దారి ఏర్పరుద్దామని ఆమె తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా జానకమ్మ ఒప్పుకోలేదు. తన ప్రేమకు ప్రతిఫలమైన శ్రీరామ్ని ప్రాణంగా పెంచుకుంది. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంది. తనకున్నంతలోనే ఏ లోటు లేకుండా చూసుకునేది. కొడుకుని ఇంజనీరింగ్ చదివించింది. శ్రీరామ్ కూడా చక్కగా చదువుకుని పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించుకుని తల్లి ఇష్టపడిన మౌనికనే పెళ్లి చేసుకున్నాడు. మౌనిక కూడా మంచి సాంప్రదాయం గల కుటుంబంలో పెరిగిన అమ్మాయి కావడంతో ఆ ఇంట్లో చక్కగా కలిసిపోయింది. శ్రీరామ్ మంచి కొడుకే కాదు, మంచి భర్త కూడా. భార్యతో ప్రేమగా ఉంటాడు. తల్లి తన కోసం పడిన కష్టాలన్నీ వివరించి ఆమెను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పాడు. మౌనిక అత్తగారితో అణుకువగా ఉంటూనే చేరికయ్యింది. అందరిళ్లల్లో ఉన్న అత్తాకోడళ్ల తగాదాలు ఆ ఇంట్లో కనిపించవు శ్రీరామ్కి. ఒక కొడుకు పుట్టాడు. తేజ పుట్టింది మౌనికకే అయినా పెరిగింది జానకమ్మ ఒళ్ళోనే. వాడు లేచింది మొదలు పడుకునే వరకు సర్వం నాయనమ్మే చేయాలి. బ్రష్ చేయించి స్నానం చేయించడం, బతిమాలుతూ టిఫిన్ తినిపించడం, స్కూల్కి పిల్లల్ని పంపించడం, అవన్నీ అయ్యాకే ఆవిడ రిలాక్స్ అవుతుంది. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్ చేయించడం, ఆడించడం, భోజనం తినిపించడం, కథలు చెబుతూ నిద్రపుచ్చడం అన్నీ ఆమె పనులే. ఆవిడ రిటైర్ అవడం, తేజ పుట్టడంతో తేజనే ఆమెకు లోకమయ్యాడు. తేజ స్కూల్ నుంచి రాగానే అమ్మ కనపడకపోయినా కంగారు పడడు. కానీ నానమ్మ కనిపించకపోతే అల్లాడిపోతాడు. తేజ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ప్రతి పరీక్షలో తేజకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. బెస్ట్ స్టూడెంట్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా జానకమ్మ గారి పెంపకమేనని శ్రీరామ్ మౌనికలు కూడా అనుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా జానకమ్మ గారికి తరచూ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తోంది. తమ కాలనీలో ఉన్న డాక్టర్ వద్ద మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ మళ్ళీ వస్తోంది. ఆవిడ క్రమబద్ధమైన అలవాట్లు ఇంతకాలం ఆమెను ఆరోగ్యవంతురాలిగా ఉంచాయి. ఒకసారి స్పెషలిస్ట్ దగ్గరికి చూపిద్దాం అని గొడవ చేయడంతో వారం క్రితం హాస్పిటల్కు వెళ్ళారు. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేయించి మందులు రాసి ఇచ్చారు. డాక్టర్ గారితో మాట్లాడి వచ్చిన తరువాత కొడుకుతో, ఎందుకురా ఇంత హడావిడి చేస్తున్నారు అంది. ఏమీ లేదమ్మా, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని ఎక్స్రేలు తీయిస్తున్నారు, కంగారు పడుకు అన్నాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో కొడుకు చేయి పట్టుకుని, ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నావు, ఏమన్నాడు డాక్టర్ అంది. చిన్నబోయినట్టున్న ముఖానికి నవ్వు పులుముకుని, ఏమీ లేదమ్మా అని మాట మార్చాడు. మంచినీళ్ళ గ్లాసుతో అత్తగారి పక్కన కూర్చుని, డాక్టర్ గారు ఏమన్నారండి అని మౌనిక హాల్లో సోఫాలో రిలాక్స్ అవుతున్న ఆవిడను అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ శ్రీరామ్ ఎందుకో డల్గా ఉన్నాడు, వాడి సంగతి చూడమ్మా అంది ఆవిడ. రూమ్లోకి వెళ్ళింది మౌనిక. శ్రీరామ్ అటు తిరిగి పడుకుని ఉన్నాడు. ఏంటండి అంటూ మీద చెయ్యి వేసిన మౌనిక వైపు తిరిగి ఆమె చేతులలో ముఖం దాచుకున్నాడు.
ఏడుపు పైకి వినిపించకుండా ఏడుస్తున్నాడు. కాసేపటి తరువాత అమ్మకు థ్రోట్ క్యాన్సర్ అన్నారు డాక్టరు. మెడిసిన్తో కొంతకాలం మేనేజ్ చేయవచ్చు అన్నారు. నాన్నగారు లేకపోయినా ఆయన లోటు తెలియకుండా చాలా కష్టాలు పడి నన్ను పెంచింది. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. అమ్మను సుఖపెట్టాలి అనుకున్నా. కానీ విధి మళ్ళీ ఆమెను చిన్నచూపు చూసింది. అమ్మకు ఈ విషయం ఇప్పుడే చెప్పవద్దు. అమ్మను జాగ్రత్తగా చూసుకో కన్నీళ్లతో చెప్పాడు. సరే, మీరు ఆ విషయంలో దిగులు పడవద్దు అంది మనస్ఫూర్తిగా. మరుసటి రోజు నుంచి వంట పనిలో సాయానికి రాబోయిన అత్తగారిని రానివ్వలేదు. రెస్ట్ తీసుకోండి అంటూ గొడవ చేసింది. తేజ పనులు మాత్రం చేయకుండా ఆపలేకపోయింది. వాడు వినలేదు. ఆవిడ ఊరుకోలేదు. ఇల్లు వచ్చేసిందమ్మా అన్న ఆటోవాడి మాటలకు ఈ లోకంలోకి వచ్చిన మౌనిక మీటర్ చూసి డబ్బులు ఇచ్చేసి ఇంట్లోకి వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. మౌనికకు అత్తగారిని చూస్తుంటే క్యాన్సర్ అనే మహమ్మారి పేరే కనిపిస్తోంది. అన్ని సపర్యలు నీరసంగా ఉన్న ఆవిడకు చేస్తోంది. మందులు వాడడంతో ఆవిడ బాగానే ఉన్నారు. నన్ను కూడా కాస్త పని చెయ్యనివ్వమ్మా, నాకీ సపర్యలు వద్దు అంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఒకరోజు మౌనిక మనసులో ఒక ఆలోచన వచ్చింది. తేజ ఎప్పుడూ ఆవిడ దగ్గరే ఉంటాడు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు, కానీ పసివాడు. ఆవిడకు ఎప్పుడూ చేరువగా ఉండడం మంచిది కాదేమో అనిపించేది. ఆమెలోని తల్లి మనసు ఆ ఆలోచన నుండి ఆమెను తినేస్తోంది. తేజను నాయనమ్మకు దూరంగా ఉంచాలని, తనకు అలవాటు చేసుకోవాలని ప్రయత్నించసాగింది. ప్రతి ప్రయత్నం వాడిని ఆమెకు మరింత దగ్గర చేశాయి. వాడిని విసుక్కోవడం, కసురుకోవడం కూడా చేయసాగింది. ఇదంతా జానకమ్మ గారి దృష్టిలో పడకపోలేదు. ఎప్పుడూ లేనిది కోడలు ప్రవర్తన ఇలా ఉందేంటి అని ఆలోచించిందావిడ. కొడుకు ఈ మధ్య దిగులుగా ఉండడం, తనతో ఎక్కువ సమయం గడపటం, కోడలి వైఖరి అన్నీ పొందుపరిస్తే తనకేదైనా అనారోగ్యమా అనే అనుమానం వస్తోందామెకు. అడిగినా వీళ్ళు చెప్పరు. డైరెక్టుగానే అడుగుదాం అని నిర్ణయించుకుందామే. అలవాటు ప్రకారం గుడికి వెళ్ళిన మౌనికకు బయట భిక్షగాళ్ళంతా గుమికూడి ఉండడం కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూసింది. కొత్తగా వచ్చిన ముసలావిడ కళ్ళు తిరిగి పడిపోయిందని అక్కడి వాళ్ళు చెప్పారు. పాపం, అడుక్కునే వ్యక్తిలాగా ఉండదు, బతికి చెడిన వ్యక్తి కావచ్చు అని ప్రతి వారం ఆమెను చూసినప్పుడు మౌనికకు అనిపిస్తూ ఉంటుంది. పర్సులో నుండి 200 తీసి ఒక పెద్దాయనకిచ్చి దగ్గరున్న హాస్పిటల్కు తీసుకెళ్ళమని చెప్పి మౌనిక లోపలకు వెళ్ళిపోయింది. గుడికెళ్ళినా కూడా ఆ ముసలమ్మే కళ్ళల్లో మెదులుతోంది. తను చూసినప్పుడల్లా ఆ కళ్ళల్లో అడుక్కోవడానికి చేయి సాచిన ప్రతిసారి సంకోచం, మొహమాటం కనిపిస్తాయి. దారిద్ర్యానికి అనారోగ్యం కూడా ఆమెకు జత చేశాడు ఆ దేవుడు అని బాధపడింది. ఆమె త్వరగా కోలుకోవాలని దండం పెట్టుకుని బయటకొచ్చి మిగిలిన బిచ్చగాళ్లను ఆమెను తీసుకెళ్లారా అని అడిగింది. దయగల తల్లి అని ఆమె ఔదార్యానికి వాళ్ళు చేతులెత్తి నమస్కరించారు. ఇంటికి వచ్చాక జరిగిందంతా అత్తగారికి కూడా చెప్పింది మౌనిక. కోడలి ఔదార్యానికి ఆవిడ మనసులోనే గర్వపడింది. మరుసటి రోజు తేజాకి ఒళ్ళు వెచ్చబడింది. అది చూడగానే మౌనికకు కంగారు ఎక్కువయింది. ఒకవేళ నా ఊహ నిజం కాదు కదా, అత్తగారి రోగం వీడికి అంటుకుందేమో అనే భయంతో నిలువెల్లా వణికిపోయింది. హాస్పిటల్కు శ్రీరామ్ను తీసుకెళ్లారు. సాయంత్రానికల్లా మామూలుగానే ఆడుకున్నాడు. కానీ మౌనిక మనస్సులో నాటుకున్న విషబీజం నిమిష నిమిషానికి పెద్దదవుతోంది. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. అత్తగారిని ఓల్డేజ్ హోంలో చేర్పించాలని, నిదానంగా శ్రీరామ్తో మాట్లాడాలని అనుకుందే గాని అడగడానికి ధైర్యం చాలడం లేదామెకు. అలా మళ్ళీ శనివారం వచ్చింది. గుడికి వస్తూనే మౌనిక ముసలమ్మ కోసం చూసింది. కనిపించలేదు. మనసు కీడు శంకించి అక్కడున్న వాళ్లను అడిగింది. మీ దయ వల్ల కోలుకుంటోందమ్మా, కానీ ఆ రోజు నుండి రావడం లేదు అని చెప్పారు. తేలికగా ఊపిరి పీల్చుకుని లోపలకు వెళ్ళి అర్చన చేయించి మంటపంలో కూర్చుంది. అమ్మగారు అన్న పిలుపుతో తలెత్తింది మౌనిక. కాస్త దూరంలో వెంకటగిరి చీరలో నీట్గా ఉన్న అడుక్కునే ముసలమ్మ కనిపించింది. అయోమయంగా చూసి ఇలా కూర్చోమని చేయి చూపించింది. వచ్చి కూర్చుందామే. మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుకుందామని
వచ్చానమ్మా. మొన్నటి వరకు ఆ రూపమేంటి అవ్వా ఇప్పుడు అంటూ ఆగిపోయింది మౌనిక. నాదొక పెద్ద కథమ్మా, మీకు ఓపిక ఉందంటే చెప్తాను అంది. చెప్పవ్వా, నాకు నీవంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అది నా అదృష్టం తల్లి. చిన్నదానివైనా పెద్ద మనసున్న దానివి. నీకు చెప్పడం నాకు బరువు దిగినట్టుగా ఉంటుంది అంటూ, నా పేరు సుగుణ. మా ఆయన రాఘవరావు. మున్సిపల్ ఆఫీసులో క్లర్కుగా పనిచేసేవారు. మాకు ఒక్కడే కొడుకు రాజేష్. వాడిని ఏ లోటు లేకుండా పెంచాలని మాకు ఇంకా పిల్లలు వద్దు అనుకున్నాం. చిన్న ఉద్యోగస్తుడైనా మా వారిది పెద్ద మనసు. ఆయన పరిధిలోనే సాయపడేవారు అందరికీ. వారి మంచితనం ఆయనను ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించనివ్వలేదు. యాక్సిడెంట్ నుంచి కాపాడలేదు. రాజేష్ ఎంసీఏ చదువుతున్నప్పుడు మా వారు చనిపోయారు. ఇన్సూరెన్స్ డబ్బులు, జాబ్ తాలూకు డబ్బులతో రాజేష్ చదువు పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం వచ్చింది. డబ్బున్న అమ్మాయిని ప్రేమించి ఇల్లరికం వెళ్ళిపోయాడు. నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లారు. కొడుకు ప్రయోజకుడయ్యాడు కదా. ఇన్నాళ్ళు పడిన కష్టాలు తీరి వాడి నీడలో జీవితం హాయిగా గడుపుదామనుకున్న నాకు నిరాశే ఎదురయ్యింది. మా కోడలు కళ్ళకు నేను ఆనలేదు. నా కొడుకు ఆమె చేతిలో కీలుబొమ్మయ్యాడు. భార్య ఎదురుగా నాతో మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నన్ను తిన్నావా అని అడిగే మనిషి కూడా కరువయ్యారు. కాలం గడిచే కొద్దీ ఆ ఇంట్లో నా స్థానం పని మనిషి కన్నా హీనంగా దిగజారింది. బాగా దగ్గు రావడంతో ఉక్కిరి బిక్కిరయ్యేదాన్ని. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి కూడా నా కొడుకు భార్యకు భయపడి చాటుగా మందులు తెచ్చిచ్చాడు. నాకు క్షయవ్యాధి అని అనుమానించి వృద్ధాశ్రమంలో చేర్పించమని చెప్పింది మా కోడలు. మందులకు ఖర్చులకు మొదట్లో డబ్బులు ఇచ్చేవాడు రాజేష్. తరువాత తాను రావడం మానేసి గుమాస్తాతో డబ్బులు పంపేవాడు. ఇంకొంతకాలానికి అది మానేశాడు. హోం అధికారులు మంచితనంతో కొద్ది కాలం ఉండనిచ్చారు. తరువాత బయటకు వచ్చేసిన నాకు ఇదివరకు మా ఇంట్లో పనిచేసే లక్ష్మి కనిపించింది. నా పరిస్థితికి జాలిపడి తన ఇంటికి తీసుకెళ్ళింది. లక్ష్మిని భర్త వదిలేస్తే నేను ఆశ్రయం ఇచ్చాను ఒకప్పుడు. ఆ విశ్వాసంతోనే తను నా కష్టకాలంలో ఆదుకుంది. తను కష్టపడినంతకాలం ఏ సమస్య లేకపోయింది. నా దురదృష్టం కొద్దీ లక్ష్మికి పక్షవాతం వచ్చి గత 4 నెలలుగా మంచం మీదే ఉంది. లక్ష్మి మందులకు, తిండి కోసం, డబ్బుల కోసం పని చేద్దామని ప్రయత్నించినా నాకు ఎక్కడా పని ఇవ్వలేదు. గత్యంతరం లేక అడుక్కుంటున్నాను. మొన్న నేను పడిపోయినప్పుడు వెళ్ళిన హాస్పిటల్లో డాక్టర్ మరెవ్వరో కాదు, మా వారు సహాయం చేసి ఫీజులు కట్టగా చదువుకున్న అబ్బాయి. నన్ను గుర్తుపట్టి తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన భార్యకు నేనెవరో చెప్పి వీరి దయ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అంటుంటే నా కళ్ళ వెంట జలజలా నీళ్లు కారిపోయాయి. నా పరిస్థితి అర్థం చేసుకుని పెద్ద దిక్కుగా తన దగ్గరే ఉండమన్నాడు. కన్న కొడుకు వద్దనుకున్నా కొద్దిపాటి సహాయం పొందినందుకు, ఆశ్రయమిస్తానన్నందుకు ఆనందించినా నేను అంగీకరించలేదు. లక్ష్మి సంగతి చెప్పాను. నా స్వార్థంతో నేను అతని దగ్గరే ఉంటే లక్ష్మికి అన్యాయం చేసినట్లు అవుతుందని అనడంతో మా ఇద్దరిని హోంలో చేర్పిస్తానని, ట్రీట్మెంట్ ఇప్పిస్తానని అన్నాడు. కొంతకాలం సహాయం తీసుకోక తప్పదు. ఆరోగ్యం కుదుటపడితే ఎక్కడైనా పని చేసుకుంటానమ్మా. మీరు చేసిన మేలు నేను జన్మజన్మలకు మరచిపోను అంది చేతులు జోడిస్తూ కన్నీళ్లతో. వింటున్న మౌనిక కళ్ళు నీటితో నిండిపోయాయి. సుగుణ బదులు జానకమ్మ కనిపిస్తోంది తనకు. తనెంత పొరపాటుగా ఆలోచించిందో అర్థమైంది. మీలాంటి వాళ్ళు, డాక్టర్ బాబు లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ రోజుల్లో కూడా మంచితనం అనే మాట వినబడుతోందమ్మా అంది సుగుణ. నేను అప్పుడప్పుడు నిన్ను చూడటానికి వస్తానవ్వా అంటూ పరుగులాంటి నడకతో ఇంటికి బయలుదేరింది మౌనిక. నీ పొగడ్తలకు నేను నిజంగా అనర్హురాలినవ్వా అనుకుంది మనసులో మౌనిక. కేవి సుమలత గారు రచించిన కనువిప్పు అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.
A very special thanks to the story writer K.V. Sumalata garu for this wonderful and amazing story, Kanuvippu.